సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు వజ్ర గ్రౌండ్స్కి వెళ్ళిపోతున్నాను. విజయవాడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆర్సీ క్లబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మనకి ఆర్సీ కట్అవుట్ పెడుతున్నారు అనమాట. మనకి ఇండియాలో చాలా వరకు 100 ఫీట్ చూసాం, 150 ఫీట్ కట్అవుట్స్ అయితే చూసాము. ఇదే ఫస్ట్ టైం అనమాట 256 ఫీట్ కట్అవుట్ పెడుతున్నారు ఆర్సీ ఫ్యాన్స్ అందరూ కలిసి. సో ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి చూసేద్దామని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నాను. చూసారా అసలు నేను రోడ్డు స్టార్టింగ్లోనే మొత్తం అంతా గోల గోల, రోడ్డు చివరి వరకు జనాలు ఎలా ఉన్నారు. లోపలికి వెళ్ళాలి, ఎలా వెళ్తామో ఏంటో చాలామంది ఉన్నారు. అసలు ఫుల్ ట్రాఫిక్, పోలీసు వాళ్ళు అయితే మామూలుగా కస్తీ కాయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం స్ట్రిక్ట్గా ఉన్నారు. సో మేమైతే వచ్చేసాము. చూడండి ఇక్కడ బయటికి రాగానే ఎలా ఉంది. ఇక్కడ బయట నుంచి చూస్తుంటేనే కట్అవుట్ మనకు కనిపించేస్తుంది. లోపలైతే మంచి ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా దిల్ రాజు గారు అయితే వస్తున్నారనమాట. ఇంకెవరు రావట్లేదు అఫీషియల్స్. రామ్ చరణ్ గారు వచ్చింటే బాగుండేది. మా విజయవాడ వాళ్ళందరూ ఫుల్ ఖుషి అయిపోయేవాళ్ళు. సో ఇందాక మీకు ఒక కాన్వే చూపించాం కదా, అది దిల్ రాజు గారే అంట. మేము కొంచెం లేట్గా వచ్చాము, ఆయన మిస్ అయిపోయాము. ఆయన మా ముందు నుంచి వెళ్ళిపోవడం చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం వజ్ర గ్రౌండ్స్ లో ఉన్నాము. చాలా అంటే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఈవెంట్. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. మొత్తం బ్లాగ్ చేద్దామని చెప్పి వచ్చేసాను నేను కూడా. మీరు చూస్తున్నారు కదా కట్అవుట్, ఇది వచ్చేసి మనకి వరల్డ్ లోనే చాలా పెద్దస్ట్ అంటే హైయెస్ట్ ఫీట్ అనమాట. 256 కట్అవుట్ పెట్టారు. ఆర్సీ ఫ్యాన్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఒక సెలబ్రేషన్ అంటే ఎలా అంటే ఒక ఫెస్టివల్ కి ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చేస్తున్నారు. మనం ఈవెంట్ కూడా ఎవరు కండక్ట్ చేశారనేది మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఎవరు చెప్పలేదు. సో ఆ డీటెయిల్స్ కూడా మనకు తెలిస్తే కానీ చెప్తాము. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు, ఫుల్ మొత్తం క్రౌడ్. సో ఇది ఇక్కడ ఈవెంట్ మామూలుగా చేయట్లేదు. చాలా అంటే చాలా చాలా మంది ఉన్నారు. ఒక్క మెగాస్టార్ గారి అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్సే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ డ్యాన్స్ ఈవెంట్స్ అవి పెట్టారనమాట. చిన్న ఈవెంట్లా చేశారు. సాంగ్స్ అన్నిటికీ డ్యాన్సెస్ వేయడం అట్లా చేశారు ఈవెంట్ని. ఒక 2 అవర్స్ అట్లా చేశారు అంతే. త్వరగానే ఎర్లీగానే ఫినిష్ చేస్తారు, ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ చేయలేక పోలీస్ వాళ్ళు అంతసేపు పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా. సో దిల్ రాజు గారు అయితే వచ్చారండి. ఈ దీనికి మనమైతే మిస్ అయిపోయాము. ఇక్కడ చూసారా, ఆర్సీ ఫ్యాన్స్ అయితే మామూలుగా డ్యాన్స్ వేయట్లేదు. మొత్తం దుమ్ము దులిపేస్తున్నాడు. మొత్తం సర్కిల్ మొత్తం ఒక రౌండ్ చేసేసుకొని ఆ రౌండ్లో మొత్తం ఇంకా ఫుల్గా డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు. ఫ్యాన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వైబ్లో ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అయితే మాత్రం అసలు క్రౌడ్ని కంట్రోల్ చేయలేక తాళ్ళతో అంతా కట్టేసి ఎక్కడికక్కడ డివైడ్ చేస్తున్నారు అనమాట. గ్రూప్గా డివైడ్ చేసి కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూశారు. సో ఇక్కడైతే నేను ఒక టెడ్డింగ్ చూశాను. ఇది మన చిన్ని చాలా కుట్టి యూట్యూబర్ అనమాట. తిను చిన్నపిల్లోడు ఒక టెడ్డీ డ్రెస్ చేసుకొని మనకి విజయవాడలో వ్లాగ్స్ చేస్తాడు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రమే నాకు తెలుసు, విజయవాడ టెడ్డీ అని ఉండిద్ది, చూడండి. ఈవెంట్ అయితే త్వరగానే కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఈవెంట్ కూడా అయిపోవచ్చింది. సో ఇంక మేము వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే వ్లాగ్ అప్లోడ్ చేయాలి కదా. సో ఇప్పుడే ఈవెంట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చేశారు. ఓన్లీ కట్అవుట్కి ఈ రేంజ్లో చేస్తారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇలాంటి ఈవెంట్స్కి ఇదే ఫస్ట్ టైం రావడము. ఇప్పుడు వ్లాగ్స్ చేయాలి కాబట్టి అన్ని ఈవెంట్స్కి వచ్చేస్తున్నాను ఆ వంక పెట్టుకొని. బాగా చేశారు అబ్బా. ఫ్యాన్స్ అయితే మాత్రం ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్సే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, అందరూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఫుల్గా మామూలుగా చేయలేదు, రచ్చ 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 చేసేసారు. ఏ మచ్చారా అన్నట్టు అందరూ ఒక్కొక్కరు ఏ మచ్చారా అనుకుని తీసుకొచ్చేసారు. యాక్చువల్గా ఇంకా మనకి ట్రైలర్ అయితే వదలలేదు, ట్రీజర్ అయితే ఇచ్చేసారు. ట్రైలర్ ఎప్పుడు వదులుతారు ఇంకా అనేది వెయిటింగ్. సో ఈవెంట్ అయితే బాగా చేశారు. శంకర్ గారు మీద అయితే నాకు హోప్స్ ఉన్నాయి. లాస్ట్ భారతీయుడు 2 అయితే మనకి అసలు ఏం బాగాలేదు కదా. అలా కాకుండా మనకి అపరిచితుడు, రోబో, శివాజీ మూవీస్ ఎలా అయితే ఏ రేంజ్లో అయితే మనకు ఆడినాయో అలాగే గేమ్ చేంజర్ కూడా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సాంగ్స్ అయితే అన్ని రిలీజ్ చేస్తారు. నాకు సాంగ్స్ అన్నిట్లో కూడా అన్ని సాంగ్స్ బాగానే ఎక్కినాయి, ఒక దోప్ సాంగ్ తప్ప. నానా హర్యానా బాగుంది, జరగండి జరగండి బాగుంది, మచ్చ బాగుంది, అన్నీ బాగున్నాయి. నేనైతే కొంచెం మూవీ కూడా బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. బాగుండిద్దిలేండి. సో ఇక్కడ మనకి ఫెర్రీ బ్లాగ్ ఒకటి, నేను దీనికంటే ముందు ఫెర్రీకి వెళ్ళాను అనమాట. అక్కడ ఎలా ఉండిద్ది ఏంటనేది ఒక చిన్న అంటే ఎక్కువ కాదు, ఒక 2 minutes వీడియో తీసాను, చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో గాయ్స్, ఇదే అనమాట ఫెర్రీ. మనం ఇక్కడ ఫెర్రీ దగ్గర ఉన్నాము. మీకు ఆల్రెడీ ముందు గేమ్ చేంజర్ వస్తుంది, ఎందుకంటే నేను
ఈవినింగ్ గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్తున్నాను కదా, కాకపోతే ఇది వెనక అది ముందు పెడతాను, ఎందుకంటే అందరూ ఫస్ట్ దానికోసం ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి అది చూపిస్తాను. ఇది ఫెర్రీ అనమాట. ఇది మనకు వచ్చేసి కొండపల్లికి దగ్గరలో ఉండిద్ది. విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అట్లా, అంటే దుర్గమ్మ గుడి దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ అట్లా ఉండిద్ది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చూడొచ్చు అంటే ఒక పవిత్ర సంగమం అని ఒకటి 2 వాటర్స్ కలుస్తాయి అన్నమాట. సో అది ఇక్కడ పెద్ద ఘాటిలాగా కట్టారు. అయితే ఇక్కడ ఇదివరకు గంగా హారతి అట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు, ప్రజెంట్ అయితే ఆపేశారు. ఇక్కడ మనకి బోట్ రైడ్స్ అవి కూడా ఉంటాయి ఈవినింగ్ టైమ్స్. మనకి ఒక్కొక్క రైడ్స్ ఎంతెంత ప్రైస్ అని ఉంటుంది, సేమ్ భవానీ హైలాండ్ లాగా ఇక్కడ బోట్ రైడ్స్ అయితే, వాటర్ రైడ్స్ అయితే దొరుకుతాయి మనకి. అటు సైడ్ మనకి నేను అటు వెళ్ళి చూపిస్తాను. అక్కడైతే మనకి చిన్నపిల్లలవి ఆడుకోవడానికి టెంపోలైన్స్, కార్స్ అట్లా జస్ట్ ఒక చిన్న మినీ పార్క్ లాగా, పార్క్ అంటే పార్క్ కాదులేండి, ఒక ఓపెన్ ప్లేస్ కూర్చొని క్రికెట్ అలా ఆడుకోవడానికి బాగుండిద్ది. కొంచెం ఒక పీస్ ఆఫ్ మైండ్కి కొంచెం బాగుండిద్ది ఈ ప్లేస్ ఎక్కువ వచ్చేసి. ఎప్పుడైనా అంటే అన్నీ చూడాలి కదా, సో ఇది ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ చాలా మందికి తెలీదు. ఇదివరకు బాగా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు. సో పవిత్ర సంగమం ఎక్కడ జరిగిద్ది ఏంటి అదంతా మీకు చూపిస్తాను వీడియోలో, చూడండి. యాక్చువల్గా ఈ వాటర్ అంత మంచివి కాదు, ఎందుకంటే మనకి విజయవాడ పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని నుంచి అంటే దాంట్లో వచ్చే వేస్ట్ కూడా కలుస్తుంది ఈ వాటర్లో. యాక్చువల్గా ఎవరు దిక్కకూడదు, కానీ అందరూ ఇక్కడ దిగి స్నానం చేస్తారు, లైక్ పవిత్ర సంగమం అని పెట్టారు కాబట్టి అది మంచిది కాదు. చిన్నపిల్లలని అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, మరి పెద్దవాళ్ళు అయితే వన్స్ ఏం అవ్వదేమో, కానీ ఇదైతే వాటర్ సేఫ్ కాదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు కొంచెం డీటెయిల్స్ తెలుసు. సో ఇప్పుడే మనకి ఒక బోట్ అయితే రైడ్కి వెళ్ళి వచ్చేసింది. అక్కడ ఇంకో బోట్ కూడా వెళ్తుంది. ఒకటేమో స్పీడ్ జెట్ ఉండిద్ది కదా, స్పీడ్ స్కై ఏదో ఉండిద్ది, అదైతే వెళ్ళి వచ్చేసింది. ఇప్పుడు పెద్ద బోట్ వెళ్తుంది, అంటే మొత్తం తిప్పి చూపిస్తారనమాట వాటర్లో, ఒక చిన్న రైడ్ లాగా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు, అదేం అనిపించదు, సేమ్ మనం ఎక్కడ బోట్స్ వెళ్ళా అలాగే అనిపిస్తుంది. ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కొంచెం ఫన్గా అది ట్రై చేయండి ఒకసారి. సో చూస్తారు కదా, ఇక్కడ అంతా వచ్చి పిల్లలు ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి టెంపులైన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి కొంచెం స్నాక్స్ లాగా అన్నీ దొరుకుతాయి. కొంచెం రివర్ సైడ్ కూర్చొని కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. అది చూసారా, ఎయిర్ బబుల్ కూడా ఉండిద్ది ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి. చిన్న చిన్న కార్స్ కూడా ఉంటాయి రైడ్స్కి, అక్కడ ఉంది మంచిగా కొంచెం సేపు పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళొచ్చు అనమాట. వచ్చి కొద్దిసేపు కూర్చొని జస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ లాంటిది అనమాట ఇది. సో నేను చెప్పాను కదా, ఇక్కడ 2 వాటర్స్, అంటే ఒక సైడ్ 2 వేవ్స్ నుంచి వచ్చే వాటర్ కలిసి ఇది పవిత్ర సంగమం అయింది అని. ఒకటేమో మనకి పవర్ ప్లాంట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. అది అంటే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఏంటనేది నాకు కూడా తెలీదు, కానీ దాంట్లో కూడా కలిసి రావడం వల్ల కొంచెం మంచిది కాదని చెప్తున్నాను. ఇటు సైడ్ నుంచి మనకి కృష్ణా నది వస్తుంది, ఆ 2 అక్కడ మిక్స్ అయ్యి మనకి ఇది ఇక్కడ నుంచి ఆ 2 మిక్స్ అయ్యి వస్తాయి అనమాట. దానికని దీనికి పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. అప్పట్లో చాలా ఇక్కడ గంగా హారతులు లాగా అక్కడ మనకి కాశీలో ఇస్తారు కదా, సేమ్ అలా ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవ్రీడే. ఇప్పుడు మరి ఎందుకు స్టాప్ చేస్తారు నాకు తెలీదు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఒక బోట్లో మనకి పెట్టేసి ఈవినింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. గూస్ బంప్స్ వస్తే తెలుసా మనకి ఆ హారతి చూసినప్పుడు. నేను చాలా డేస్ బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడే అంటే ఇప్పుడు ఉంటుందేమో అనుకొని వచ్చాను, కానీ లేదు. సో అంతే, ఇంక ఇక్కడ చూడడానికి పెద్ద ఏముండదు, జస్ట్ ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయే మైండ్ లాగా ఉండిద్ది, సైట్ సీయింగ్ ప్లేస్ లాగా అంతే. సో చెప్పాను కదా మీకు, పవర్ ప్లాంట్స్ నుంచి కలుసుకొని వస్తాయి వాటర్ అని. ఇదే అక్కడ చూసారా, ఇది డ్యామ్, దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలీదు. ఇక్కడే అనమాట స్టోర్ అయ్యి వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి అక్కడ లోపల సంగమం దగ్గరికి. చూసారా ఎంతలా ఫ్లో అవుతున్నాయి వాటర్. మనకి దగ్గరికి వచ్చేసరికి తక్కువ అయిపోతాయి వాటర్, ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇట్లానే వస్తుంది. కొంచెం మనం దాని పక్కనే ఉంటే కనుక మనకి చెమ్మలాగా చెల్లు పడతా ఉంటుంది. అందుకోసమే నేను అవాయిడ్ చేయమంటున్నాను ఆ వాటర్. పవర్ ప్లాంట్లు చూసారా మీకు, మనకి తెలిసిందే కదా ఎంత పొల్యూషన్ ఉండిద్ది అనేది, సో అవాయిడ్ చేయండి. సో గైస్, ఇది అనమాట మన ఇవాళ వ్లాగ్. చూసారు కదా ఆర్సీ కట్అవుట్ ఎలా రిలీజ్ చేశారు, ప్లస్ ఫెర్రీ సంగమం ఎలా అనిపించింది మీకు. కనుక నా వ్లాగ్ నచ్చితే కనుక డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యానోటాక్స్. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లవ్ యూ.